ప్రతి ప్రాణి పట్ల కరుణ కలిగి ఉండడమే ఎన్లైటన్మెంట్. ఎప్పుడైతే మన సహృదయత భావం అనేది ఒక భౌతిక రూపంలో మన ద్వారా ప్రకటితమవుతుందో దానినే కరుణ అంటారు. ఎంతో మంది జీవులు, మానవులు మనకన్నా తక్కువ పరిణితి చెందిన స్థితుల్లో ఉంటారు. వారి విపరీత ప్రవర్తన అన్నది వారి తక్కువ ఆత్మస్థాయి ప్రకారమే ఉందని తెలుసుకొని వారికి తగిన చేయూతనివ్వడము అదే కరుణ అంటే. ఎప్పుడైతే మన క్రింది వారి పట్ల మనం కరుణామయులుగా ఉంటామో, మనకన్నా ఉచ్చ స్థితిలో ఉన్న, మనకన్నా ఎక్కువ ఎన్లైటన్మెంట్ స్థితిలో ఉన్న వాసులు, మాస్టర్సు, వాళ్ళు మన పట్ల కరుణా వీక్షణాలు వీక్షిస్తారు. అప్పుడు మనకి వారి వల్ల సహాయం అందుతుంది. కనుక ఎన్లైటన్మెంట్ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను కరుణ వీడకుండా ఉండడం. అంటే కరుణామయుడుగా ఉండడమే ఎన్లైటెండ్ మాస్టర్ అంటే. నీ చావు నువ్వు చావు, నాకేం సంగతి, నన్ను ముట్టుకోక నామాలకాకి అని వేరుగా ఉండ ప్రయత్నించేవాడు తనకు సహజంగా తాను చేయగల సహాయాన్ని చేయ నిరాకరించిన వాణ్ణి ఎన్లైటెండ్ అనరు. మన దగ్గర ఏది ఉంటే అది విచ్చలవిడిగా మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారికి ఇస్తూ వారికి నిరంతర చేయూతగా ఉండడమే ఎన్లైటెండ్ అంటే.